బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇవాన్స్టన్లోని ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఏప్రిల్ 19న జరిగే కెలాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2025లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాలని కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరంట్ల కోరారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. టీహబ్, టీవర్క్స్, వీహబ్ వంటి వినూత్న ఆలోచనల వల్ల తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందిందన్నారు. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ వేదికగా ఇండియాలో పెరిగిన ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలోని బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా వారిని మెప్పించి ఒప్పించిన తీరు అందరికీ ఆదర్శమన్నారు. ఈ డిజిటల్ యుగంలో యువతకు హైదరాబాద్ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దడం అద్భుతమన్నారు. అలాగే ఔత్సాహికులైన యువతీ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కేటీఆర్ వేసిన ప్రణాళికలు తెలంగాణలో గొప్ప ఫలితాలు సాధించాయని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించి గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బంగారు బాటలు వేశారని అభినందించారు. అనతి కాలంలోనే తెలంగాణ కని విని ఎరగని రీతిలో అభివృద్ధి సాధించిందనడానికి కేటీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. ఐటీ మంత్రిగా దశాబ్ద కాలంలో రూపొందించిన ప్రణాళికలు, సాధించిన విజయాల తాలూకు అనుభవాలను విద్యార్థులకు వివరించాలని లేఖలో కోరారు. సుస్థిర అభివృద్ధికి ఎలా పునాదులు వేయాలో, పరిపాలనలో సాంకేతికతను జోడించి మెరుపు వేగంతో ఎలా మెరుగైన ఫలితాలు సాధించాలో సూచించాలన్నారు. కేవలం తమ విద్యార్థులకే కాకుండా సదస్సుకు హాజరయ్యే యువ పారిశ్రామికవేత్తల్లో కూడా కేటీఆర్ ప్రసంగం స్ఫూర్తి నింపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.